Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS YouTube channel. So newspaper reading for better communication. ఈ సిరీస్లో మనం ఇవాళ 58th ఎపిసోడ్ చేరుకున్నాం. 58th. So happy. So it seems at least 100 plus followers are watching it regularly. It's a good thing. అంటే అబోవ్ 100 పైన చూస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది చూసినా బాగుంటుంది. ఇట్స్ నో ప్రాబ్లం. సో నెంబర్ మ్యాటర్స్, బట్ ఆఫ్ కోర్స్ సమ్టైమ్స్ నెంబర్ డజంట్ మ్యాటర్. ఓకే, బట్ అట్లీస్ట్ కొద్ది మందిన చూస్తూ అవి నోట్ చేస్తుంటే కనుక సంతోషం. అంటే ఉపయోగపడుతుంది తెలిస్తే ఇట్స్ గుడ్ థింగ్. క్లియర్? ఫైన్ ఫైన్ ఫైన్. మరి ఇవాళ ఒక స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ వన్, ఖేలో ఇండియా గెట్స్ లయన్స్ షేర్ అగైన్. ఖేలో ఇండియా గెట్స్ లయన్స్ షేర్ అగైన్. ముందు లయన్స్ షేర్ అంటే చూద్దాం. లయన్స్ షేర్ అంటే కనుక సింహభాగం అంటే ఇలా ఒక కేక్ ఉందనుకోండి, దీన్ని మనం కొన్ని పార్ట్స్గా చేసి విడగొడుతున్నాం. దీనిలో ఇది కొంచెం ఎక్కువ భాగం ఉంది. ఇక్కడ ఇది దేనికి ఖర్చు పెడుతున్నావో దాన్ని లయన్స్ షేర్ అంటారు. ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చే శాలరీలో ఎక్కువ భాగం ఆయన రెంట్కి ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాల్సి ఉంటుంది? లయన్స్ షేర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ స్పెంట్ ఆన్ రెంట్. దాని మీద ఖర్చు పెట్టబడుతుంది అన్నట్టు. అలా లయన్స్ షేర్ అంటే ఎక్కువ దేనిపైన అనేంత కూడా. ఖేలో ఇండియా గెట్స్ లయన్స్ షేర్ అగైన్. ఖేలో ఇండియాకి మళ్ళీ సింహభాగం ఫండ్స్ వచ్చినాయి బడ్జెట్లో అని చెప్పడం. నిజానికి మనకు ఈ స్పోర్ట్స్లో వచ్చేసరికి మనం 3,442 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అక్కడ 3,440 crores. 3 లక్షల, మళ్ళీ 3 లక్షలు వచ్చింది. నో 1 minute. ఓకే, మళ్ళీ చెప్తాను. 3,442 కోట్లు ఖర్చు పెడతాం. ఇది టోటల్ స్పోర్ట్స్. దీనిలో ఒక 900 crores వచ్చేసరికి ఈ ఖేలో ఇండియా అనే పథకానికి, స్కీమ్కి మనం ఖర్చు పెడుతున్నాం ఇండియా. సో ఖేలో ఇండియా గెట్స్ లయన్ షేర్ అగైన్. మళ్ళీ లయన్ షేర్ అది సింహభాగం తీసుకుంది అని లెక్క. ఇంతకుముందు వచ్చి లాస్ట్ ఇయర్ 880 crores ఖర్చు పెడితే ఈసారి ఇంకొక 20 crores పెరిగింది. సో ఖేలో ఇండియా గెట్స్ అంటే ఈ ఆటల ద్వారా ఇండియా ఇంకా ముందుకు పరిగెడుతూ ఒలింపిక్స్లో కానీ ఇతర ఆటల్లో కానీ ఎక్కువ పథకాలు సాధించాలని ప్రభుత్వం ఉద్దేశం, లక్ష్యం. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఇక ఇంతకీ లయన్ షేర్ అంటే ఏంటి? సింహభాగం. ద లార్జెస్ట్ ఆర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్. డివైడ్ చేసినప్పుడు ఎక్కువ భాగం దేన్ని ఖర్చు పెడుతున్నారో దాన్ని లయన్స్ షేర్ అని పిలుస్తాం. ద ఫిల్మ్ కల్కి హ్యాస్ క్యాప్చర్డ్ ద లయన్స్ షేర్ ఆఫ్ ద మార్కెట్. అంటే ఆ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది కదా. చాలా సీజన్లో వచ్చిన సినిమాల కన్నా ఈ సినిమా ఎక్కువ భాగం లాగేసుకుంది. లయన్ షేర్ అంటే ప్రాఫిట్స్ వస్తుంటాయి కదా, ఆ ప్రాఫిట్స్లో ఎక్కువ షేర్ని, ఎక్కువ భాగం ఇదే లాక్కుంది అని చెప్తారంతా కూడా. ఐ ఎర్న్ ఎ లాట్. నేను చాలా సంపాదిస్తాను, కానీ బట్ ద లయన్స్ షేర్ గోస్ ఫర్ ట్యాక్సెస్. ఎక్కువ ట్యాక్సెస్ మీద వెళ్ళిపోతుంది అంతా కూడా. అంటే ట్యాక్స్ కట్టడం ఎక్కువ సరిపోతుంది అని చెప్తారు అనమాట. ఇలాగా ఒక సంపాదనలో కానీ ఒక వచ్చిన ధనంలో కానీ ఎక్కువ దేనికి ఖర్చు చేయబడుతుంది అని చెప్పేదాన్ని లయన్స్ షేర్ అని పిలవాల్సి ఉంటుంది. సింహభాగం అంటే అది ఎక్కువ లాగేసుకుంటుంది. సింహం మెయిన్ కదా. ట్రంప్స్ ఏస్ ఆర్గ్యుమెంట్ బ్యాక్ ఫైర్స్. ట్రంప్స్ ఏస్ ఆర్గ్యుమెంట్ బ్యాక్ ఫైర్స్. బ్యాక్ ఫైర్ అంటే ఏంటి? తిరిగి తగలడం, అంటే ఎదురు దెబ్బ. ఓకే, ఇక్కడ ఇందులో విషయంకి వస్తే ఏంటంటే కనుక మిస్టర్ ట్రంప్ ఆపోజిట్ వ్యక్తి ఎవరండి? ఆయన అపోనెంట్ మిస్టర్ బైడెన్. కానీ ఈ మధ్యనే బైడెన్ ఎన్నికల నుంచి వైదొలిగి ఆ నెక్స్ట్ పొజిషన్ తను పోటీ చేయమని కమలా హ్యారిస్ని అడిగారు. ఆవిడ ఒప్పుకున్నారు, ఆవిడ వచ్చారు. ఆవిడ ఇప్పుడు పోటీదారుడు అనమాట ఇక్కడ. కానీ మిస్టర్ బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ ఇప్పుడు ఏమి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళంటే, మీ ఏజ్ చాలా ఎక్కువ మిస్టర్ బైడెన్, మీరు 70 years old, మీరు ఏమి చేస్తారు అంటే అని ఆయన కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే కమలా హ్యారిస్ వచ్చేసి ఆవిడకి జస్ట్ 15 years old. అంటే కొంత చూస్తే ట్రంప్ కన్నా చిన్న ఆవిడ. ఇప్పుడు ఏమవుతుంది? ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే కనుక తిరిగి అతనికి పడుతుంది అక్కడ. అంటే ఇప్పుడు ట్రంపే ఏజ్ ఎక్కువ కదా కంపేరింగ్ విత్ కమలా హ్యారిస్. కాబట్టి యంగ్స్టర్స్కి ఇంకొంచెం వాళ్ళకి చేయునివ్వాలి కదా. ఇప్పుడు అతని స్టేట్మెంట్ అతనికి తిరిగి కొడుతుంది అని చెప్తున్నారు అనమాట అక్కడ. ట్రంప్స్ ఏజ్ ఆర్గ్యుమెంట్ బ్యాక్ ఫైర్స్, అతనికి తిరిగి కొడుతుంది.
బ్యాక్ ఫైర్ ఎదురు దెబ్బ. టు హ్యావ్ ద అపోజిట్ ఎఫెక్ట్ టు ద వన్ ఇంటెండెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది ఏదైతే ఉందో అది తిరిగి వాళ్ళకి కొట్టడం. ఎక్కువగా అది విత్ ద బ్యాడ్ ఆర్ డేంజరస్ రిజల్ట్స్ అంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళని ప్రమాదంలో పెట్టేది లేదా ఒక చెడుగా మాట్లాడేది ఏదైనా ఉందో అది తిరిగి వాళ్ళకే తిరిగి బ్యాక్ ఫైర్ అవ్వడం అనమాట అక్కడ. ఓకే, బ్యాక్ ఫైర్. బ్యాక్ ఫైర్ ఆన్ సంబడి. ద సర్ప్రైజ్ ఐ హ్యాడ్ ప్లాన్డ్ బ్యాక్ ఫైర్డ్ ఆన్ మీ అంటే ఏదైతే ఒక సర్ప్రైజ్ నేను వాళ్ళ కోసం ప్లాన్ చేశానో అది తిరిగి నాకే కొట్టింది. అంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న జలక్ షాక్ ఇద్దాం అనుకున్నానో అలాంటి జలక్ షాక్ తిరిగి నాకే కొట్టింది అని చెప్పడం. సమ్ ఎక్స్పర్ట్స్ వరీ దాట్ ద రోల్ అవుట్ స్ట్రాటజీ కుడ్ బ్యాక్ ఫైర్ అంటే కొద్దిమంది నిపుణులు అనుకుంటున్నారు అనమాట, చింతిస్తున్నారు, బాధపడుతున్నారు, అంటే వరీ అవుతున్నారు. ఏమంటే ద రోల్ అవుట్ స్ట్రాటజీ కుడ్ బ్యాక్ ఫైర్. స్ట్రాటజీ అంటే కనుక ఒక వ్యూహం, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. రోల్ అవుట్ స్ట్రాటజీ, రోల్ అవుట్ అంటే ఒక కొత్త రూల్స్ని కానీ కొత్త ఏదైనా ఒక స్కీమ్ని కానీ ఒక కొత్త విషయాన్ని కానీ ప్రకటించడం, ప్రవేశపెట్టడం, పబ్లిక్ తెలియచేయడం. అంటే ఇలా ఈ కొత్త నిర్ణయం అనేది తిరిగి మళ్ళీ కొట్టుద్దేమో అనేటువంటి భయం వాళ్ళలో ఉంది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ రోల్ అవుట్. సో రోల్ అవుట్ అంటే ఒక కొత్త విషయాన్ని కానీ కొత్తదాన్ని ఏదైనా ప్రవేశపెట్టడం. ద రోల్ అవుట్ ఆఫ్ ద న్యూ స్టాండర్డ్స్ హ్యాస్ గాన్ వెల్. ద రోల్ అవుట్ ఆఫ్ ద న్యూ స్టాండర్డ్స్ హ్యాస్ గాన్ వెల్ అంటే కొత్త ప్రమాణాలు ఏది పెట్టారో అవన్నీ కూడా బాగానే వెళ్తున్నాయి, గుడ్ అన్నట్టు. నెక్స్ట్, కెనడా టెంపుల్ వ్యాండలైజ్డ్ విత్ యాంటీ ఇండియా గ్రాఫిటీ. ఓకే, కెనడా టెంపుల్ వ్యాండలైజ్డ్. ఇక్కడ వ్యాండలైజ్ అంటే కనుక ఇక్కడ మనం ఎస్ రాస్తాం, కొంతమంది జెడ్ రాస్తారు, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రిటిష్ అమెరికన్ అనే డిఫరెన్స్ ఉంటుంది కదా మీకు తెలుసు. వ్యాండలైజ్ టు డ్యామేజ్ సంథింగ్ ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రాపర్టీ డెలిబరేట్లీ అండ్ ఫర్ నో గుడ్ రీజన్. టు డ్యామేజ్ సంథింగ్, ఇక్కడ వ్యాండలైజ్ అంటే కనుక ఏదన్నా ఒక ప్రాపర్టీని కానీ దేన్న ఒక దాన్ని నాశనం చేయడం, విధ్వంసం చేయడం, ఇట్లాగంతా కూడా. సో టు డ్యామేజ్ సంథింగ్ ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రాపర్టీ డెలిబరేట్లీ ఉద్దేశపూర్వకంగా అండ్ ఫర్ నో గుడ్ రీజన్ ఏ మంచి కారణం కాదు అలాగనమాట. ఓకే, వ్యాండలైజ్. వెన్ ఐ గాట్ బ్యాక్ మై కార్ హ్యాడ్ బీన్ వ్యాండలైజ్డ్. నేను తిరిగి చూసేసరికి నా కార్ని ఎవరో కొంచెం విధ్వంసం చేశారంటే దాన్ని చొట్టబెట్టడమో లేకపోతే ఆ ముందున్నటువంటి ఫ్రంట్ స్క్రీన్ సంథింగ్ మన ఫ్లడ్ లైట్ పగలకొట్టడమో ఏదో చేశారంతా కూడా. వెన్ ఐ గాట్ బ్యాక్ మై కార్ హ్యాడ్ బీన్ వ్యాండలైజ్డ్. బోర్డ్ టీనేజర్స్ వెంట్ అరౌండ్ వ్యాండలైజింగ్ ఫోన్ బాక్సెస్. బోర్డ్ టీనేజర్స్ అంటే ఈ పని పాట లేనటువంటి టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫోన్ బాక్సెస్, మనకి ఇంతకుముందు కాయిన్ బాక్స్ ఉండేది కదా, కాయిన్ వేస్ సంథింగ్, దాన్ని ఫోన్ బాక్స్ అంటారు. వాటిని బ్రేక్ చేసేసి అలాగా దాన్ని పాడు చేసేసారు, దాన్ని విధ్వంసం చేశారు అని చెప్పడం అక్కడ వ్యాండలైజ్. ఇక నెక్స్ట్ వర్డ్ ఇంకో వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ని ఎలా పలకాలి? సో గ్రఫిటీ అని పలకాలి. ఫీ దీర్ఘం ఉంటుంది. గ్రఫిటీ అంటే ఏదైనా గోడల మీద అక్కడ ఇక్కడ ఇలా రాయడం. ఓకే, డ్రాయింగ్స్ ఆర్ రైటింగ్స్ ఆన్ ఏ వాల్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అంటే పబ్లిక్ ప్రాపర్టీస్ వాటి మీద గోడలపైన ఏర్పడుతుంది పిచ్చి పిచ్చిగా రాయడాన్ని గ్రఫిటీ అని పిలుస్తారు. గ్రఫిటీ. ద సబ్వే వాజ్ కవర్డ్ ఇన్ గ్రఫిటీ. ద సబ్వే అక్కడ వెళ్ళే మార్గం అంతా కూడాను రోడ్లపైన అటు ఇటు పిచ్చి పిచ్చి గీతలన్నీ కూడా రకరకాలుగా రాస్తున్నది అని చెప్పడం. సమ్వన్ హ్యాడ్ స్క్రాల్డ్ గ్రఫిటీ ఆల్ ఓవర్ ద స్కూల్ వాల్స్. ఈ స్కూల్ వాల్స్ పైన అంతా కూడా ఎవరెవరో పిచ్చి పిచ్చిగా అంతా గీతలు గీశారు. ఈ స్క్రాల్డ్ అంటే కనుక రైట్ సంథింగ్ ఇన్ కేర్లెస్ అన్టైడీ వే. కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఎలా పడితే గుండ్రంగా చక్కగా కాదు, ఎలా పడితే అలాగా గీసేయడం, పిచ్చి రాతలు గీయడం. ఇలాగా కెనడా టెంపుల్ వ్యాండలైజ్డ్ విత్ యాంటీ ఇండియా గ్రఫిటీ అంటే ఆ టెంపుల్ గోడలపైన వాటిపైన యాంటీ ఇండియా అంటే ఇండియాకి వ్యతిరేకమైనటువంటి ఒక పదజాలాలతో కొన్ని వాక్యాలు దాని మీద రాయడం జరిగింది అని చెప్పడం. హ్యారిస్ విన్స్ ఇనఫ్ సపోర్ట్ టు క్లించ్ డెమోక్రటిక్ నామినేషన్. హ్యారిస్ విన్స్ ఇనఫ్ సపోర్ట్ అంటే కమలా హ్యారిస్ యుఎస్లో ఇప్పుడు డెమోక్రటిక్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు బైడెన్ ప్లేస్లో. ఆవిడ క్లించ్ డెమోక్రటిక్ నామినేషన్ అంటే ఆమె ఆ నామినేషన్ వేయడానికి కావాల్సిన మద్దతు సంపాదించగలిగారు. క్లించ్ అంటే కనుక బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ గ్రాప్ సంథింగ్ గ్రేట్ అట్లంతా కూడా చేజిక్కించుకోవడం, విజయం సాధించడం. క్లించ్ టు సక్సీడ్ ఇన్ అచీవింగ్ ఆర్ విన్నింగ్ సంథింగ్. టు సక్సీడ్ ఇన్ అచీవింగ్ ఆర్ విన్నింగ్ సంథింగ్. టు క్లించ్ అన్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్లో గెలవడం. టు క్లించ్ ఎ డీల్ ఒక డీల్ని గెలుచుకోవడం.
టు క్లించ్ ఏ విక్టరీ, ఇట్లాగా క్లించ్ అంటే కనుక చేజిక్కించుకోవడం, గెలవడం సెన్స్ వస్తుందంతా కూడా. దే క్లించ్ ద ప్లేస్ ఇన్ ద సెమీఫైనల్స్, సెమీఫైనల్స్లో వాళ్ళు ప్లేస్ సాధించారు. ఓకే, ఇలాగ క్లించ్. ఎఫ్ఎం కీప్స్ ఫోకస్ ఆన్ జాబ్స్ స్కిల్స్ ట్రైనింగ్. ఎఫ్ఎం అంటే ఫైనాన్స్ మినిస్టర్. సో ఫైనాన్స్ మినిస్టర్ కీప్స్ ఫోకస్ ఆన్ జాబ్స్ స్కిల్స్ ట్రైనింగ్. ఇందులో టఫ్ వర్డ్స్ ఏమీ లేవు కదా అంటే, టఫ్ వర్డ్స్ లేవు ఫ్రెండ్స్, కరెక్టే. కానీ మనకు తెలిసిన వర్డ్స్తోనే కాన్ఫిడెంట్గా చక్కటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం మనకు రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 4-5 కొత్త పదాలు నేర్చుకోవడమా, లేదు మనకు తెలిసిన పదాలతో ఎఫెక్టివ్గా సెంటెన్స్ తయారు చేయడం అంటే, ముందు సెంటెన్స్ తయారు చేయడం బాగా రావాల్సి ఉంటుంది. అంటే ఆ సెంటెన్స్ ప్యాటర్న్ బాగా రావాలని చెప్తారనమాట ఇక్కడ. క్లియర్? అందుకని అప్పుడప్పుడు కూడా ఈ సెంటెన్స్ ప్యాటర్న్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్, ఓకే, ఎఫ్ఎం కీప్స్ అంటే ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్లోకి ఇది మార్చుకోవచ్చు. ఫోకస్ అనేది ఇక్కడ నౌన్, నిజానికి ఫోకస్ వర్బ్ కూడా ఉంటుంది, ఇక్కడ నౌన్గా వాడుతున్నారు. ఆన్ సంథింగ్, ఎస్టీహెచ్ అంటే సంథింగ్, దేనిపైన, ఆర్ ఇన్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, మా డాటర్ ఎప్పుడు కూడా మ్యాథ్స్ బాగా చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమనాలి? మై డాటర్ ఆల్వేస్ కీప్స్ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్. మై డాటర్ ఆల్వేస్ కీప్స్ ఫోకస్ ఆన్ మ్యాథ్స్. సంథింగ్ అనేది మ్యాథ్స్ అవుతుంది అక్కడ, మ్యాథ్స్. ఓకే, దెన్ యూ టేక్ మై సన్. అతను కోడింగ్ రాయడం మీద ఎక్కువ ఇష్టపడతాడు అనుకోండి. మై సన్ కీప్స్ ఫోకస్ ఆన్ రైటింగ్ సి ప్రోగ్రామ్. I keep focus on developing or making useful videos. మంచి వీడియోస్ చేయడం మీద నేను ఫోకస్ పెడతాను. I always keep focus on making good videos. ఇట్లా అంతా కూడా మీ ఫోకస్ దేని మీద పెడతారో అది రాయండి అక్కడ. అదే ఇన్ కేసు ఎవరికి నాకు సలహా ఇవ్వాలనుకోండి, షుడ్ పెట్టి రాస్తాం. ఎట్లాగా? హీ షుడ్ కీప్ ఫోకస్ ఆన్ స్మాల్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిగ్ వన్స్. పెద్ద గోల్స్ కాకుండా చిన్నవి తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగుంటుంది. సో ఒక సలహా ఇస్తున్నారు కదా, he should keep focus on small goals instead of big ones. ఇలాగా keep focus on something or inform. ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ మై డియర్ ఫ్రెండ్స్, you please develop or make 2-3 sentences. Okay, fine. Next, FM forks out జాబ్ సెంట్రిక్ బడ్జెట్. జాబ్ సెంట్రిక్ మొన్న ఒక 2 days క్రితం అనుకున్నాం. సెంట్రిక్ అంటే అది కేంద్రంగా కలిగిన, అంటే అది దాని మెయిన్ ఫోకస్ దాని మీద ఉన్నాం. సెంట్రిక్ అంటే ఇక్కడ ఏంటి? ఎఫ్ఎం ఫోక్స్ అవుట్ జాబ్ సెంట్రిక్ బడ్జెట్ అంటే ఆవిడ తీసుకున్న బడ్జెట్లో కొంత భాగం ఈ జాబ్ సెంట్రిక్ దాని మీద, అంటే జాబ్స్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ పెట్టారని చెప్పడం అంతా కూడా. సో ఫోకసెస్ ఆన్ విమెన్, యూత్, ఫార్మర్స్ అండ్ గివ్స్ ప్రయారిటీ, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఓకే, ఇంతకీ ఎఫ్ఆర్కి ఫోక్ అంటే ఏంటి? ఇది మీకు ఒక చిన్న రూల్ మీకు తెలుసు. ఆర్ అనే లెటర్ పక్కన కే అనేది కాన్సనెంట్ కదా, ఆర్ ప్లస్ ఎనీ కాన్సనెంట్ ఆర్ బికమ్స్ సైలెంట్. మీకు తెలుసు. ఐ రిపీట్, ఆర్ ప్లస్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కాన్సనెంట్ దెన్ ఆర్ బికమ్స్ సైలెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సే HARD hard and WORK work. You need to say hard work. But some by mistake they say that hard work kaadu, work. Hard work. Okay, what do you say it? VRB verb, not verb kaadu, verb. The simple rule here is, whenever you come across R plus any consonant, make this letter R silent. This silent cheyali. Clear? Fine. Okay. Next, FM forks out job centric. FR కి ఫోక్ ఒక verb ఇక్కడది, ఇది సబ్జెక్ట్ కదా, ఇది verb. To divide into 2 parts that lead in different directions. అంటే ఉన్నదాన్ని ఒక 2 partsగా బ్రేక్ చేయడం. ఇది ఒక పార్ట్ ఇలా వెళ్తుంది. అక్కడ ఆవిడ ఒక పార్ట్ ఎక్కువగా ఈ జాబ్ సెంట్రిక్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పడం అంతా కూడాను. క్లియర్? అలాగే మనకు ఫోక్ నౌన్ అయితే కనుక తెలుసు కదా, ఒక స్పూన్ ఇలా ఉంటుంది, ఆ స్పూన్ ఇలా వచ్చిన దానికి ఇట్లా వస్తాయి కదా, సంథింగ్ గుచ్చి తింటాం అక్కడ. అంటే ఉన్న ఐటెంని ముక్కలు చేసి తీసుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ ఫోక్ అనేది వర్బ్గా తీసుకున్నా సరే ఉన్నదాన్ని ఇలా పార్ట్గా చేయడం అని వస్తుంది అంతా కూడా. క్లియర్? రైట్. ద పాత్ ఫోక్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద హిల్ అంటే ఆ కొండ దిగగానే అక్కడ ఆ ఉన్న దారి 2గా చీలిపోతుందని చెప్పడం. నెక్స్ట్, ద రోడ్ ఫోక్స్ రైట్ ఆఫ్టర్ ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటంగానే అది 2గా చీలిపోతుంది రోడ్ అంతా కూడాను. ఇలాగ ఫ్రెండ్స్, FORK ఫోక్. క్లియర్?
Fine. So with this, my dear friends, we complete today's this vocabulary session and meet again tomorrow. Okay. So, right. So this is the video from RK's Apex Institute of English. There in the comment section 2 days ago, somebody asked me that, sir, do you conduct classes? Somebody asked me whether we conduct classes. Conduct chestama ledani adigaru. Of course, my dear friends, we do conduct classes online and offline. For any further details, you can contact the given number here 9000248 You can call this number, RK's Apex Institute of English. And of course, you can visit our website also, so you can find more details there. Okay, thank you. We'll see you again in the next video. Bye.